ఓకే ఈరోజు మనం అయితే బయటకి వచ్చాను. ఈరోజు కొత్తగా అయితే లాక్ చేయాలైతే అనుకుంటున్నాం. ఓకే మనకి ఈరోజు బుచ్చిలోనే ఫేమస్ ఓకే క్లోజ్. ఇప్పుడు మనం అయితే బుచ్చిలో ఫేమస్ ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇదైతే ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది అని చెప్పారు అందరూ. ఈడైతే కొంచెం సౌండ్ వస్తుంది అనుకోకండి గైస్. ఓకే మనం అయితే ఇప్పుడు బుచ్చిలోనే ఫేమస్ ఐస్ క్రీమ్ అయితే వెళ్తున్నాం. ఓకే ఇదే అనమాట మన ఊరు. గాలి బాగా వస్తుంది. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సౌండ్ అయితే రావచ్చు. అదిగోండి ఇదే అయితే హోండా షోరూమ్ ఇండియా ఐటెం. ఇదిగోండి ఎస్ఎస్ ఇదే అనమాట. ఇక్కడ మనం అయితే తీసుకోవాల్సిందే మన ఐస్ క్రీమ్స్, కోకిల ఐస్ క్రీమ్స్. ఇదిగోండి వినాయక గుడి దగ్గర అయితే ఉంటుంది. ఆపోజిట్ కోకిల స్వీట్స్ అని ఉంటుంది. ఇక్కడైతే సిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. మన ఫ్రెండ్స్తో పార్టీస్ కానీ ఎక్కడికైనా చాలా బాగున్నాం. ఇది కూలర్ కూడా ఉంది, చల్లగా అయితే ఉంటుంది. ఐస్ క్రీమ్ ఓకే నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాం. చూడండి ఓకే మన ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. కొత్తగా అయితే కనిపించింది. మన కొత్త కనిపించే అవడం తెలిసిందేగా తీసుకోమనేది. ఓకే గైస్ ఇదే అయితే మామూలుగా అయితే ఉండడం మన ఊర్లోనే ఫేమస్ ఐస్ క్రీమ్ అంటే మొత్తం ఉంటుంది. ఇటువంటి ఆయన ఇప్పుడే లెగిసాం కాబట్టి మొహం అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ఓకే గైస్ ఇంకైతే సారీ ఇందాకైతే డిస్టర్బెన్స్ వచ్చిన దానికి. ఎందుకంటే ఆడ అయితే నా మైక్ అయితే పనిచేయలేదు. ఓకే చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొని మనం అయితే ఎక్కేసి ఇక వెళ్ళిపోదాం. ఓకే స్పీడ్గా అయితే వెళ్తున్నాం. ఇంకా గమ్యం చేరేసుకుందాం. ఓకే ఏ కాక గైస్ ఇదే మాట మా ఊరు. మన అయితే In 300 meters, turn right. Take the next right. ఓకే మనమైతే ఇక్కడైతే గూగుల్ మ్యాప్స్ పోతున్నాం. In 300 meters, turn left. లేకుండా పోతా ఉంటుంది. ఎప్పుడు చూసినా అంతే వాకడం తప్పితే ఇంకేం రాదు దానికి. ఇదే మనం ఆడుకునే గ్రౌండ్. ఇప్పుడు అయితే వెళ్తున్నాం గమ్మకం. మనం మన గూగుల్ అయితే ఎట్ట పడితే చెప్తుంది. ఓకే మనం అయితే ఇక మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. 200 మీటర్స్ అంటే దగ్గరే అనుకోండి. మనమైతే మన ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా 2 ఒకట్లో 2, 3 ఒకట్లో 4 అయితే ఇంకా వేసుకోవడం. ఇంకా వెళ్ళిపోవడం ఇంకా స్పీడ్గా మెట్టుకుని. ఓకే ఇష్టపడిపోవడం. మన స్కూల్ అయితే ఎట్టుంది మన స్కూల్. ఓకే ఇంట్లోకి అయితే అలా కూతురు అయితే పడేస్తున్నాయి. కోతులకి ఎక్కువ సరే గైస్ అక్కడైతే నాకు కోతులకి ఎక్కువ అన్నాను. ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా ఐస్ క్రీమ్ తినైతే టైం అయితే వచ్చేసింది. ఇంకా ఐస్ క్రీమ్ తినేద్దాం. ఓకే ఇంకా ఐస్ క్రీమ్ తినైతే టైం అయితే వచ్చేసింది. సూపర్ అనిపించింది. కానీ ఎందుకంటే రియాక్షన్ ఎక్కువ ఇలా పెయిన్ అంటే పక్కన అయితే పేరెంట్స్ అయితే ఉన్నారు. ఇంకేమనుకోలేము. ఇంకా అందరూ విధంగా అవుతామండి. అంత నాకు ఫీల్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం మనకైతే యూట్యూబ్ చేయడం విధంగా లాగు అవన్నీ. ఓకే ఇంకా ఐస్ క్రీమ్ అయితే అద్దరిపోయింది. ఫ్రంట్ వ్యూలో తింటున్నాము. ఓకే కేకే అన్నట్టుంది. ఓకే ఎందుకంటే ఎడిటింగ్ మిస్టేక్స్ మన ఎడిటింగ్ మాస్టర్ని పలపల కొట్టాలి. ఇంకైతే చిప్స్ తినే టైం అయితే వచ్చేసింది. ఇంకా తినేద్దామా ఓపెన్ చేసుకోవడం, ముందర కెమెరా పెట్టడం, తినడం. గైస్ చెప్తున్నా ఫస్ట్ బయట అయితే అదిరిపోయింది. ముందరే చెప్పింది ఇది మామూలుగా లేదు టేస్ట్. ముందరే చెప్తున్నా తినండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. నా రియాక్షన్ చూస్తే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. స్పైసీ ఈరోజు అయితే మనైతే పార్క్కి అయితే వెళ్తున్నాం. బుచ్చిలోనే చెప్పండి. పార్క్లో అయితే రోజు ఏం చేయం కూర్చొని ఆలోచిస్తాం. ఓకే వెళ్దాం. మనతో పాటు మన సాయి గేమర్ అయితే ఉన్నాడు. వాడికి డ్రైవర్ అనమాట మనడు, మంచి రైడర్. ఓకే ఇంక వెళ్ళిపోతాం. ఎందుకు విధంగా ఇమేజెస్ వస్తాను నాకు పడతాను. లేడే మనకు వచ్చే ఎడిటింగ్, మన ఎడిటింగ్ మాస్టర్స్ మనం
ఓకే మనోళ్ళైతే ఆలోచించుకొని వెళ్తున్నాం. నేనేమో మనోడికి ఎలివేషన్స్ ఇస్తున్నా. ఇంకైతే మనం అయితే పార్క్కి వెళ్ళిపోతాం. ఎట్నుంచా 2 సైకిల్లో పోతాను. మన సైకిల్ అయితే రాదు, 2 డబల్స్ రాదు. ఓకే మనోడైతే పెద్ద స్పీడ్ అయితే పోతాడు. అవుదాం. ఇందాక మనం తిన్నాం కదా గైస్ బింగో, అది నేను తినలేదు, మీరు తినలేదు. తినడానికి తెలుసు అది ఎంత కారంగా ఉంటుంది. చూద్దాం, మనం అయితే రేపు ఛాలెంజ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ లాక్ దాకా అయితే వెయిట్ చేయండి, అప్పుడైతే పెట్టేస్తాం. అదే కదా బాబీ, కొంచెం మనీ అయితే టైట్గా ఉంది, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం. డబ్బులు అయితే నా దగ్గర లేవు ప్రస్తుతానికి. సరే వెళ్ళిపోదాం, పార్ట్ చూపించేస్తాం. ఏయ్ అలా ఇదైతే గవర్నమెంట్ పాకరా, ఇది గవర్నమెంట్ ప్రైవేటా? ఏం చేస్తున్నాడా? ఓకే ఇదైతే గవర్నమెంట్ పార్క్ అంట. ఓకే ఇదే అనమాట పార్క్, పెద్ద పార్కు. నీకే ఇచ్చేది పారాట పోదాం. రా ఫుల్ ఎక్స్ప్లోర్ చేయాలిరా. ఒకసారి అనగా వచ్చామనుకో ఫుల్ ఎక్స్ప్లోర్ చేయండి, నేను పోను, నీకు తెలుస్తుంది. ఓకే ఇక్కడ వాటర్ చూడండి, వస్తాయి నీళ్ళ, హ్యాండ్ వాషింగ్ నీళ్ళ. ఒరే పోయిందిరా ఇది, ఏం చేయాలి దీంట్లో? ఎక్సలేటర్ దొబ్బిందా? ఎక్సలేటర్ దొబ్బింది. ఒరే ఒరే అందుకు సాయి నువ్వు తెలివైనడు రా నువ్వా. ఉరి నాయన ఉరే ఉరే పుచ్చుక్ ఇంక వద్దులేండి పాండి. ఆడైతే కృష్ణుడిని, అరే ఏంద్రదా కృష్ణుని కొరికి ఏదో స్టోరీ ఉంటుంది కదా సంథింగ్, ఆ స్టోరీ అయితే ఆడ ఉంటుంది. కొట్టుకో, అది ముసలి ఏనుగు. ఇక్కడైతే నీళ్ళు ప్రస్తుతానికి, ఒకప్పుడైతే ఎంతలా ఉండేది కదా బందోబస్తు. అదే శ్రీ మహావిష్ణువు వచ్చి ఏనుగుని కాపాడతాడు. ఓకే ఫుల్గా చూసారనుకుంటున్నా. ఎవరినైనా చూద్దాం. మా కెమెరామ్యాన్ ఎవరు? మనకి కెమెరామ్యాన్ ఎవరు? అదయ్యా చేయడమా, ఎముకలు చేతులు బట్టేసి అనుకో, రేపు నేను స్కూల్కి పోలేను. పెద్ద హీరోల టైం అయితే వచ్చింది. ఈ పెద్ద హీరోకి పెద్ద యాక్షన్ సీన్స్ మనకి ఇష్టం. వాళ్ళైతే నాకు అయితే ఎలివేషన్స్ ఇస్తుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. మనమైతే హీరోలు అయితే ఎక్కేసాం. ఓకే చూద్దాం ఏం జరుగుద్దాం. వాళ్ళైతే పిల్లకాయలు ఏ పడితే వాడుతుంటారు, వదిలేండి వాళ్ళని. అజయ్ పిలిచింది రాజయ్ కూడా. ఓకే మా ఫ్రెండ్ పిలిచినట్టయితే నాకు పిలిచిందని చెప్పారు. రేపు కొత్తది కదా ఇదే, ఐ లవ్ బుచ్చిరెడ్డి పొలం చూడలేదు, కొత్తది లెక్క ఉంది. ఓకే పక్షులు ఇవి చేసుకో, నువ్వే చెప్పు. ఆఫ్రికన్ ప్యారెట్స్. అది ఆఫ్రికన్ డౌట్ పడుతుంది అట్లా కాదు బ్రో. ఈ ఆఫ్రికన్ ప్యారెట్స్, ఈ లవ్ బర్డ్స్, ఈ ఆఫ్రికన్ ప్యారెట్స్, పిజియన్స్. ఫోన్ పట్టుకోవాలరా, గట్టిగా పట్టుకుంటే గట్టిగా వస్తుంది. దానిపైన నేను రాస్తా చూడు. ఆడదాకా వినపడితేనే కదా నాకే వినపడుతుంది నేను విసిలేసేది. పక్షి పక్షి దరుకుంట్రోళ్ళు. అరే మిడిలో ఉండే పక్షులు అందరు అది అయ్యానా నువ్వు కూడా కొనిందా? ఆ జాతి పేరు ఏంది? కాక్టైల్స్ అంటారు. ఏదో కొడతా. ఊరే ర్యాబెట్ ఉంది రాడు, చూడలేదురా ఇప్పుడు దాకా నేను ర్యాబెట్ నీడే. ఊరే ఊరి నాయన ఏం ఈగలరా? అది ఈగలదా? చీ అయ్యింది అయ్యి చిన్నవి ఉన్నాయి. ఆఫ్రికన్ చేస్తారేంది? ఓకే ఇలా అనమాట చూసుకునేది అదంతా. అరే చిన్న పిల్లడు కొన్నప్పుడు ఎక్కేవాడు నువ్వు. ఒకసారి ఎక్కడ దాన్ని కరువు పోద్దంట అమ్మాయిలు ఎక్కుతుంటే అప్పుడు. ఇదిగో గుర్రం తాడుకుంటున్నాడు. ఓకే మనడైతే వీరులా పోతున్నాడు.
ఏం చేస్తా గుర్రాన్ని చూసుకుంటున్నాడు. ఓకే చూడు ఇంకా చూడాడు. ఓకే, చిన్నప్పుడైతే మేమైతే ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు 90s కిడ్స్, వాళ్ళకే తెలుస్తాడా. అసలు ఆడం మేము. అప్పుడు మన నాన్నల పైన ఎక్కి ఆట ఆడుకునే వాళ్ళు. మనం ఆడైతే వాడదు. వీళ్ళిద్దరైతే అలిసిపోయారని చెప్పి నీళ్ళు అయితే తాగుతుంటారు. మంచిగా నీళ్ళు తాగట్టే. ఓకే, పిల్లకాయలు అయితే వస్తున్నారు. ప్రతి ఒక్కరైతే వస్తారు బుచ్చికి. ఈడైతే ఎందుకంటే చిన్న పిల్లకాయలు ఇది మన పాప గైస్. ఓకే, సన్సెట్ అయితే అవుతుంది. వాళ్ళు పట్టించుకుని మళ్ళీ వారినైనా కొండలా ఉంది అది. అరే వీళ్ళు వీళ్ళని ఎత్తుక్కుంటా ఉన్నాడు మా జీవితకాలం మొత్తం. వీళ్ళైతే పాటలు పెట్టుకుంటా ఎగురుతా ఉంటాం. ఇద్దరు కాపీ రైట్స్ పడతాయి పాటలకి. నార్మల్. ఓకే, మనోడైతే ఎక్సర్సైజ్ చేస్తుండే. 6 ప్యాక్ వస్తానే. సారీ బ్రో, వీడియో ఆఫ్ అయిపోయింది, మళ్ళీ చేస్తున్నా. ఫుల్ చేయాలరా, నువ్వు ఆఫ్ చేస్తున్నావు. వస్తే పడుతున్నాడు పాపం. అయితే ఇక్కడ నుంచి అయితే లాగ్ అయితే ఎండ్ చేసేస్తాం. ఈ సండే అయితే మాకు ఇక్కడ జరిగింది. ఈ సండే అయితే జరగాలి, మీ సండే కూడా ఇట్టే జరగాలనుకుంటున్నాను. లెట్ కేర్. నెక్స్ట్ లాగ్లో అయితే మర్చిపోకండి, ఖచ్చితంగా కొరియన్ చిప్స్ అయితే పెడతా. ఖచ్చితంగా ఒక్కటైనా తింటాం, చెప్తున్నాం గైస్ మీకోసమైనా. సరే బై గైస్. మీరు అనుకోవచ్చిందని వీడియో ఇప్పుడైతే ఎండ్ చెప్పేద్దాం. మనకి ఆడికి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనకి ఏం చిక్కిన కంటెంటే. ఇందాక కూడా ఇట్టే స్టార్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఇట్టే హెడ్ అయితే చేసేద్దాం. మీ సండేలు కూడా ఇట్టే జరగాలని అయితే ప్రార్థిస్తున్నాను. మీ సండే అయితే జరిగిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే చందా పోలేదు, దాని బదులుగా ఈ వీడియో పెట్టేసాను అనుకోండి. సరే గైస్, బాయ్ బాయ్. मुझे फ्लाइट मोड ऑन. బుజ్జి అంటారు నచ్చి. మనం బుజ్జీలు పేర్లు ఇవ్వడం ఏం పెడతాం, పేరు కే. కే తొందరగా పో. ఫ్లైట్ మోడ్ ఈస్ ఆన్. ఫ్లైట్ మోడ్ అది వారినైనా గతుకులు లోకం. వారినైనా చైర్మన్ వాళ్ళు వెళ్ళైతే చూద్దాం. పోయినసారి అయితే ఓడిపోయారు. ఎవరికైనా ఒక పేరు వస్తే చాలు, ఇంకా ఆ పేరుతోనే పిలుస్తారు నాలాగా. ఎలా చెప్పాలి, ఇప్పుడు నా పేరు మనీ గేమర్. ఇప్పుడు నన్ను మనీ గేమర్ అనే పిలుస్తారు అందరు. ఇంకా అది ఎందుకో నాకు అర్థం కాదు. నా పేరు పూర్తి పేరు మణికంఠ, మనీ అని పిలుస్తారు. అలవాటు అయిపోయినాడు ఇంక మనీ. అరే తప్పు చెప్పేస్తున్నానే. మనకు చైర్మన్ అలవాటు కాబట్టి ఇంకా చైర్మన్ అని పిలుస్తున్నాం. ఎందుకులేండి, ఇంకా చెప్పుకుంటా పోతే ఇంత ఉంటుంది. ఇప్పుడైతే మా ఇంటికాడైతే పనులు అయితే చేయించుకొని సపసపని వచ్చేసాం. మనమైతే ఫ్లమ్మర్లా మారిపోయాం. ఓన్లీ ఒకటి జీవితం అయ్యా, ఒంటరి జీవితం. అవ్వలేరు నాకు. నేను ఇదిగో ఈ చీకటి వెళ్ళాలని నేను కూడా ఒకటే. ఎందుకులేండి, మనసు తిరిగిపోయింది. సరే గైస్, బాయ్ బాయ్.